హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నా. అంటే నా గురించి, ఇంకెవరి గురించి అని కాదులేండి, నా గురించి నేనే చెప్తాను. ఎందుకు అంటే చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎక్కువ మందికి సస్పెన్స్లో కానీ నేను తర్వాత చెప్తా, టైం వచ్చినప్పుడు చెప్తా అని అయితే నేను అన్నాను. ఎందుకు అంటే చాలామంది చాలా థ్యాంక్స్ అండి. మీ హెల్త్ కేర్ఫుల్, మీరు హెల్త్ జాగ్రత్త అని అంటున్నారు. చాలా థ్యాంక్ యూ. ఓకే, నా హెల్త్ అయితే అంతా బాగానే ఉంది, నేనైతే మంచిగానే ఉన్నాను. ఎందుకు అంటే నేను ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, నాకైతే ఏదైనా ఫుడ్ బిజినెస్ చేయాలి అని చాలా ఇంట్రెస్ట్. ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. మరీ అంత స్ట్రగుల్స్, మరీ అంత కష్టాలు అయితే లేవు. మా ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీయే. అంటే నేను రోడ్ మీద టిఫిన్ అమ్ముతున్నాను, అంత తక్కువేమీ కాదు. ఓకే, కాకపోతే కొందరు ఏమనుకుంటారు, ఆమెకి ఎన్ని కష్టాలు ఉన్నాయో అనుకుంటారు. అట్లా ఎవరు జాలిపడాల్సిన అవసరం, నేను డైరెక్ట్గా కూడా చాలామందికి చెప్తాను. నేను ఇక్కడ టిఫిన్ పెట్టాను అంటే మీరు నా మీద అంత జాలి చూపించాల్సిన అవసరం లేదు అనే చెప్తాను. వాస్తవం చెప్పాలంటే మా వారిది మంచి జాబు అనే చెప్తున్నా. నిజంగానే మంచి జాబ్ అండి. ఒక చిన్న ఫ్యామిలీకి ఒక రోజుకి 4,000 పైన మా వారి శాలరీ ఉంటుంది. అంటే ఉట్టిగా చెప్తున్నా, మళ్ళీ మా వారు ఏమైనా అంటారేమో అని. ఇక్కడ నేనైతే ఉట్టిగా నేను చేయగలనా లేదా, నేను నిజంగా చెప్తున్నాను. నాకు నేను ఏదైనా అట్లా ఆలోచిస్తా, ప్రతిదీ నాకు నేనే క్వశ్చన్ వేసుకుంటా, నాకు నేనే సమాధానం చెప్పుకుంటాను. అలా నేను చేయగలనా లేదా అని అయితే ఆలోచించుకున్నా. ట్రై అయితే చేశాను. నిజంగా చెప్తున్నా, నేను ఇంకా సీరియస్గా కన్నా తీసుకుంటే ఇంకా మంచి ప్రాఫిట్ వచ్చేది నాకు. ఇక ఉట్టిగా ఉండడం ఎందుకు, నా మెయిన్ వచ్చేసి పిల్లలతో ఇంట్లో విసిగిపోయి స్టార్ట్ చేశాను. ఉట్టిగా ఉండడం ఎందుకు అనే ఉద్దేశంతో మొదలుపెట్టిన తర్వాత మంచి రెస్పాన్స్ వస్తుంది అందరి నుంచి. అందుకనేసి కంటిన్యూ చేస్తున్నాను. చాలామంది మేము మొదలు పెట్టాలంటే భయం వేస్తుంది అంటారు. భయపడకండి. భయపడుతుంటే ఎన్ని రోజులైనా ఇలాగే ఆగిపోతాము. ఇలా అని కాదు, కానీ మీకు చిన్న తక్కువ కాస్ట్లో సెటర్ కానీ, లేదు అంటే మీరు కొంచెం పెట్టుబడి పెట్టగలం, మీకు మనుషుల సపోర్ట్ ఉంది అంటే ఒక ట్రక్ అయినా తీసుకోండి చిన్నగా, పర్వాలేదు. ఏం లాస్ అయితే అవ్వము. మ్యాక్సిమం అన్నీ వెనక ముందు చూసుకొని స్టార్ట్ చేయండి. అలాగే మాకు 2 బాబులు. ఒకవేళ మరీ నేను అంత కష్టాల్లో ఉన్నా సరే ఏదో ఒకటి అమ్మే అయితే కట్టగలిగే అంత కెపాసిటీ ఉంది. ఓకే, ప్రాబ్లం లేదు. మళ్ళీ ఏంటంటే ఈ వీడియో చాలామంది చూస్తారు కదా, ఇటు మా అత్తమ్మ వాళ్ళ తరపున వాళ్ళు చూస్తారు, మా అమ్మ వాళ్ళ తరపున చూస్తారు. ఎందుకు అంటే నేను ఇప్పుడు ఏ ఒక్కటి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పను కూడా. ఒకవేళ మా శాలరీ అటు ఇటు అబద్ధాలు చెప్పినా అనుకో, వాళ్ళకైతే తెలుస్తుంది కదండి. సో నేను అబద్ధం చెప్పట్లేదు. చాలామంది అంటున్నారు, మీ వారికి మంచి జాబా, అయినా మీరు ఇంత కష్టపడుతున్నారా అంటారు. మనీకి జాబ్కి ఎవరిష్టం ప్రకారం వాళ్ళు చేయడానికి అసలు సంబంధమే లేదు, ఎవరిష్టం వాళ్ళది. మా వారైతే ఇంకెందుకు, నాకు ఇంత ఇష్టం ఉంది, ఏదైనా చేయాలి అని ఇంత ఇష్టం ఉంది కాబట్టి ఒప్పుకున్నారండి. నార్మల్గా అయితే నేను పెద్ద బాబు కొంచెం స్కూల్కి వెళ్ళే టైంలోనే ఆలోచించి ఒక దగ్గర షాప్ తీసుకుందాం అని ప్లాన్ ఉండే. అంతలోపు మళ్ళీ చిన్న బాబు పొట్టలోకి వచ్చేసినాడు. సో కాబట్టి అప్పుడు ఆగిపోయాను. మళ్ళీ ఇప్పుడు ఏంటి అంటే 2 పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. లాస్ట్ ఇయర్ ఎట్లుండే అంటే చిన్నోడు హాఫ్ డేకే ఇంటికి వచ్చేవాడు, 12:30కే బాబుని తెచ్చుకోవాలి. ఇప్పుడైతే 2 3:30కి. సో ఇప్పుడైతే చాలా టైం వస్తుంది అనమాట. నేను ఆఫ్టర్నూన్ 11, 12కి వచ్చినా సరే ఇంటికి ఈ 3 గంటలు నాకు ఇంకా టైం వస్తుంది, టైం కలిసి వస్తుంది కదా. మనకి ఏ టైం అయితే వీలుందో, మనకి ఏ పని అయితే బాగొచ్చో రెండు మనము ఈక్వల్గా చూసుకోవాలన్నమాట. ఈ టైంకి ఇది చేసుకోవచ్చా, మనకు బాగా వచ్చిన పని మనం చేస్తూ ఎలా మనీ సంపాదించుకోవాలో ఆలోచించుకోవాలండి. మనకు రాని పని మనం ట్రై చేసామనుకో, ఖచ్చితంగా దాంట్లో ఒడిదుడుకులు చాలా ఉంటాయి. అలా కాకుండా మనకి బాగా వచ్చిన పనే స్టార్ట్ చేయండి. అందరూ టిఫిన్ స్టార్ట్ చేయండి అనే చెప్పట్లేదు, నేను క్యాజువల్గా ఒక మాట చెప్తున్నా అంతే. కాకపోతే 2 days 3 days హాలిడే పెట్టేసిన. ఈరోజు ఇదో పెసలతోటి పొంగల్ చేసేస్తున్నా. పెసలు ఇంకా రైస్ పెట్టాను.
నిజంగా చెప్తున్నా, మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ హెల్తీ ఫుడ్డే ఉంటుంది. అంత ఎక్కువ నేను మసాలాలు కూడా ఏ కర్రీలో కానీ వాడను ఎక్కువ. ఇక్కడ మా పిల్లలు పొంగలి తినము అంటే సరే అని చెప్పేసి వడ చేసా. ఎక్కువ పెట్టను నేను క్వాంటిటీ. మా ఫ్యామిలీకి ఎంత అవసరమో అంత కొంచెమైనా సరే వాళ్ళు అడిగింది కొంచెం హెల్తీగానే ఇవ్వడానికే ట్రై చేస్తాము. మా ఆయన కూడా తిడతాడు ఏమన్నా అట్లా ఇట్లా ఇస్తే. ఇక్కడైతే ఇంకా వడ చేస్తున్నా. ఎక్కువ కాదు కానీ తక్కువ క్వాంటిటీను. నేను ఎక్కువ చేస్తా అని చెప్పను కానీ ఇంట్లోకి వాళ్ళకి ఏం కావాలో అదైతే చేసేస్తాను. మళ్ళీ ఎక్కువ అంట్లు పడకుండా కూడా చూసుకోండి. ఎందుకు అంటే మీరు ఒకవేళ టిఫిన్ స్టార్ట్ చేస్తే ఎప్పుడు అంట్లు పడితే అప్పుడు కడిగేసుకోండి. ఎందుకంటే ఎక్కువ బర్డన్ అనిపించదు, ఎక్కువ బరువు అనిపించదు. ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు నిజంగా చాలా మంచిదే అండి. ఒక్కొక్కరు ఏమనుకుంటున్నారంటే చాలామంది మీరు అందరికీ ఇన్స్పిరేషన్ అంటున్నారు. చాలా థ్యాంక్ యూ అండి. నేను ఇంకా సీరియస్గానే చేసినాను అంటే ఇంకా మంచి ప్రాఫిటే వస్తుంది నాకు. కాకపోతే నాకు అన్ని పెద్ద ఓకే నడుస్తుంది చాలు. మనుషుల్ని పెట్టుకోండి, మీకు హెల్పర్స్ పెట్టుకోండి అంటే నాకు అంత అవసరం లేదండి. జరుగుతున్నాయి చాలు. మళ్ళీ హెల్పర్ని పెట్టుకున్నాను అనుకో పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది. లేదా వాళ్ళు ఎవరినైనా మాట్లాడుకున్నాను, నేను ఎటైనా ఊరు వెళ్ళాను అనుకోండి ఒక వారం 10 రోజులు, వాళ్ళకి ఇబ్బంది చేసిన దాన్ని అవుతా కదా. సో నేను ఒక విషయంని 4 వైపులా ఆలోచిస్తా అండి. అంటే ఏమో అది కరెక్టో కాదో తెలీదు. ప్రతి విషయాన్ని గుడ్ ఆర్ బ్యాడ్ అన్ని విధాలుగా ఆలోచిస్తాను. మా పిల్లలైతే ఇదే ఇట్లా చేస్తారు. హాలిడే వచ్చేసరికి మొత్తం ఆగమాగం పట్టించేస్తారు ఇల్లుని. ఒకరు కాదు, ఇద్దరు ఉన్నారు. కాకపోతే వీళ్ళకి సపోర్ట్ ఇంకా 3-4 వచ్చేస్తారు ఆటలు ఆడుకోవడానికి. సైకిల్ తొక్కడం అంట, ఆ పని అంట, ఈ పని అంట ఇట్లా. కాకపోతే ఒకటి మనము మొదలు పెట్టాలి అనుకుంటే ఏదొచ్చినా ఫేస్ చేసేలాగా స్ట్రాంగ్గా ఉండండి. నేనేంటి అంటే ఒకవేళ అన్ని కష్టాలు వచ్చినా సరే ఫేస్ చేస్తాను. నాకు అంత పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేదు. చెప్తున్నా అనమాట. కొందరికి తప్పుగా వెళ్తుందేమో అని ఆలోచిస్తున్నా. నాకు అన్నీ ఓకే అండి. అంతా బాగానే ఉన్నాం మేము, మా ఫ్యామిలీ మొత్తం. ఇంకేంటి అంటే అంత కష్టాలతో నేను స్టార్ట్ చేయలేదు, ఇష్టంతో స్టార్ట్ చేశాను. అర్థం చేసుకోండి, ఇష్టంతో స్టార్ట్ చేశాను. కాకపోతే మంచి రెస్పాన్స్ వస్తుంది. కంటిన్యూ చేశాను. 1 year అయింది నేను పెట్టబట్టి. కాకపోతే ఎక్కువ సామాన్లు ఎందుకు కొనలేదు అంటే నేను ఎప్పుడు మానేయాలి అన్నప్పుడు మళ్ళీ ఇంటి నిండా సామాన్లు ఉండొద్దు అన్న ఉద్దేశంతో నేను ఎక్కువ కొనలేదు. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఎందుకు అంటే నాకు ఈ పెద్ద అంటే నేను మొన్న కూడా గ్రైండర్ కూడా రిపేర్ చేయించట్లేదు. ఇక ఇంతమందికి నేను ఇన్స్పిరేషన్ అంటున్నారు కదా, ఇంకా మంచిగా క్లారిటీగా అన్ని డీటెయిల్స్ కనుక్కొని ఇంకా మంచిగా మీరు ఏదైతే చేయగలరో అదైతే నేను ఖచ్చితంగా వీడియో పెడతాను. థ్యాంక్ యూ అండి. నన్ను ఇంతమంది సపోర్ట్ చేస్తారు అనుకోలేదు. నిజంగా చెప్తున్నా, నేను స్టార్టింగ్ నుంచి ఈ వీడియోస్ పెట్టట్లేదు. ఎందుకో అంటే ఏమో మళ్ళీ రోడ్ మీద టిఫిన్స్ చేస్తున్నా కదా, అందరు ఏమనుకుంటారో అనిపించేది. ఒక్కసారి మీరు ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు కదా, అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. 1, 2 ఏదైనా ఏదొచ్చినా మనం ఫేస్ చేసే విధంగా ఉండండి. లేదు నాకు ఎన్నో కష్టాలు ఉన్నా సరే నాకంటూ ఎంతో కొంత గోల్డ్ ఉంది. ఒకవేళ ఎంత కొద్దిగా కష్టం వచ్చినా సరే ఓకే, నాకంత ఏమంటారు పీకల మీదకి ఏం రాలేదు. చేస్తున్నా అంటే నా ఇష్టంతో చేస్తున్న మెయిన్ కారణం. ఇంకోటి ఏంటంటే 2 బాబుల్ని చూసుకొని విసిగిపోయాను ఇంట్లో. అందుకనేసి ఒకవేళ లేదు నేను సెటర్ తీసుకొని షాప్ పెట్టాలి అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మేము ఎటన్నా ఊరు వెళ్ళినప్పుడు అది మనకి రెంట్ అయితే మనం నెత్తి మీద పడుతుంది కదా, ఆ ఉద్దేశంతో నేను షాప్ అయితే తీయలేదు. ఇంకేంటి అంటే మనుషులు పెట్టి అయితే ఎవరిని చేయించుకోను. నాకు అది ఇష్టం ఉండదు అనమాట. ఒక్కొక్కరు అడుగుతున్నారు అంట్లు తోమడానికి మనుషులు పెట్టుకోండి అని. నేను డెలివరీ అయినప్పుడే మనిషిని పెట్టడం ఇష్టం లేక మా ఆయన నేను తోముతా అంటే మా ఆయన తోమడం నాకు ఇష్టం లేక నేను ఒప్పుకోలేదు. ఆయనకి ఇష్టం ఉండదు అనమాట. ఏది వేరే వాళ్ళు చేతులతో అంట్లు తోమడం అట్లా డైలీ అది తినలేము. కాబట్టి ఇట్లుంటుంది. ఎవరు ఏమనుకోకండి, తప్పుగాని కాదు. నేను ఏమేమైతే చేస్తున్నా అవైతే వీటి గురించి డీటెయిల్ చెప్పుకున్నాను. ఇంకా తప్పు పట్టాలి అనుకుంటే నేనేం చేయలేను. నేను చెప్పాల్సింది చెప్పిన. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ పెట్టండి. సిలిండర్ ఎన్ని రోజులు వస్తుంది అని అడుగుతున్నారు. నాకైతే సిలిండర్ 20 days వస్తుందండి. పిల్లలకి హాలిడేస్ అని చెప్పేసి 3-4 రోజులు హాలిడే పెట్టేసిన నేను కూడా.
వీళ్ళైతే అడుగుతున్నారు, అమ్మ పోవకు అంటున్నారు. మా చిన్నోడికి సరిగ్గా కొంచెం మాటలు సరిగ్గా రాదు, పోవద్దు అనడానికి పోవకు అంటాడు. ఇట్లుంటుంది. ఇంక వీళ్ళకి ఏమేం కావాలో చూసి నేను అయితే ఇవన్నీ ప్యాక్ చేసుకొని బయలుదేరుతాను. అందరికీ థ్యాంక్ యూ. మా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకేం చెప్పాలి, ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను అప్పటికప్పుడు పెసలు నానబెట్టను, డైరెక్ట్ మిక్సీ పట్టి పెసరట్టు వేస్తాను. ఇది మా వారికి చాలా ఇష్టం, చాలా హెల్దీ అండి. మనం నానబెట్టిన పెసల కంటే అప్పటికప్పుడు మిక్సీ పట్టి పెసలు వేసినాము, దోశ వేసినాము అంటే పెసరట్టు చాలా టేస్ట్ కూడా వేరే వస్తుంది. నేను అది కూడా వీడియో పెడతాను. ఇంకా ఇడ్లీ వీడియో ఒకటి పెండింగ్ ఉంది, అందరు అడుగుతున్నది, కాకపోతే వీలవ్వట్లేదు. అది కూడా నేను క్లారిటీగా పెట్టేస్తాను అనమాట. మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు 1కి 2 సార్లు ఇంట్లో ప్రిపేర్ చేసి స్టార్ట్ చేయండి, మొదలు పెట్టండి. ఇంకేంటి ఓకే, మీ ఇల్లు ఓన్ హౌసా అని అడుగుతున్నారు. అవునండి, మాది ఇల్లు ఓన్ హౌసే. ఎందుకు అంటే నేను ఈ మధ్య అది కూడా నేనేం ఇంట్లోకి ఏం ఖర్చు పెట్టాను, అన్నీ మా వారే చూసుకుంటారు. ఇంట్లోకి ఏమైనా ఖర్చు పెట్టినా కూడా ఇంటి ఖర్చులకు మొత్తం నెలకి 10,000 దాకా నా చేతికి ఇస్తారనమాట మా ఆయన. నేను ఇప్పుడు కాదండి, మా పెద్ద బాబు 1 year అప్పుడే మేము ఇల్లు తీసుకున్నాము. అంటే 7-8 years బ్యాక్. అప్పుడు 16 లక్షలు పడింది. కాకపోతే మేము ఇల్లు ప్లాన్ చేసినప్పుడు మా చేతిలో ఏమీ పైసలు లేకుండే, కానీ ఆలోచన చాలా ఉండే. ఆ విధంగా నేను ఇల్లు ప్లాన్ చేశాము. మొత్తం లోన్ పెట్టేశాము. లోన్ పెట్టి ఒక 2 లక్షలు మాత్రమే డౌన్ పేమెంట్ కట్టిన. ఎవరైనా ఇల్లు తీసుకుంటాము అనే ఆలోచన ఉన్న వాళ్ళకి నేను ఒక వీడియో చేస్తాను, సరేనా? మీకు కొంచెం నాలెడ్జ్, అది కొంచెం ఐడియా వస్తుంది అనమాట, మేము ఎలా ఇల్లు తీసుకున్నాము అని. మాదైతే అపార్ట్మెంట్లో ఇల్లే అండి, ఓన్ అంటే కింది ఇండిపెండెంట్ హౌస్ కాదు, మళ్ళీ అట్లా అర్థం చేసుకోకండి. అపార్ట్మెంట్లో ఇల్లే, కాకపోతే ఓన్ హౌస్. మేము నా ఆలోచన మా వారి ఆలోచన రెండిటిని ఒక పేపర్ మీద రాస్తామన్నమాట. రాసి దాని ప్రకారం ఏదైతే బాగుంటుంది రెండు ఆలోచించి ఏదైతే బెటర్ అది మాత్రం సెలెక్ట్ చేస్తాము. మేము ఇల్లు తీసుకున్నప్పుడు మా దగ్గర పైసలు ఏమీ లేకుండే, నిజం చెప్తున్నా, వాస్తవం చెప్తున్నా, తప్పు పట్టకండి, వాస్తవం చెప్తున్నా. అది మేము ఎలా ఇల్లు ప్లాన్ చేసాం, ఎలా తీసుకున్నాం అన్నది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను వీడియో చేస్తాను, అంటే క్లారిటీగా మాట్లాడడానికి. ఇంకేమన్నా మీరు అడుగుతున్న ప్రతి ఒక్కటికి ఆన్సర్ ఇస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక రెస్పాన్సిబిలిటీగా ఆన్సర్ ఇస్తున్నా, తప్పు పట్టకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.